హాయ్ అండి. ఈరోజు సాంబారును ఆకుకూరతో కూర అండి. అయితే మా పెరట్లో మునగాకు చాలా ఫ్రెష్గా తాజాగా బాగుంది. సరే ఈ కూర వండుదాంలేమ్మా నిర్మల అంటే సరే అండి అన్నది. సరే అండి అని ఈ కూరకు వస్తున్నాం మేము. ఉందండి ఇక్కడ ఉంది, ఇంకా లేతగా బాగుంది. దీన్ని అయితే కూర ఉంటాము. సాంబార్కి ఆగిపోయింది, అవి కూడా మీకు చూపిస్తాను నేను. అదిగండి ఇక్కడ కూడా ఉంది, చాలా బాగుంది ఆకు. అదిగండి తాలింపు వేసుకుంటాం తను. అవి కూడా వేసాను తాలింపు. అవిగండి వేరుశనగ గుళ్ళు, కొంచెం పిల్లలకి నోటికి టేస్టీగా ఉంటుంది. అదండి ఉల్లిపప్పు, టమాటా, పచ్చిమిర్చి కూడా వేయించుకుంటాంలే. అదిగండి ఉల్లిపప్పు వేయించిన తర్వాత ఆ మునగాకు కడిగి తరిగేసుకుని పెట్టుకుంది. అదిగండి తను పెట్టేసుకుంది. ఇంకా కూర అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి కూర అయితే రెడీ అయిపోయింది. మ్యాంగో పౌడర్ కొంచెం లైట్గా జతపరిస్తే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయిందండి. అదిగండి సాంబారు, మునగాకు కూర, రైసు రెడీ అయిపోయింది. హాయ్, ఇప్పుడైతే మా పిల్లలు భోజనం చేస్తారు. ఓకే అండి. హాయ్ అండి. ఈరోజు సాంబారును ఆకుకూరతో కూర అండి. అయితే మా పెరట్లో మునగాకు చాలా ఫ్రెష్గా తాజాగా బాగుంది. అదిగండి ఇక్కడ కూడా ఉంది, చాలా బాగుంది ఆకు. మునగాకు కూరకి రెడీ చేసుకుందండి తను. అదిగండి చూడండి, ఇవన్నీ తను రెడీ చేసి. అదిగండి తాలింపు వేసుకుంటాంలే తను. అవి కూడా వేసాను తాలింపు. ఉల్లిపప్పు, టమాటా, పచ్చిమిర్చి కూడా వేయించుకుంటాంలే. అదిగండి ఉల్లిపప్పు వేయించిన తర్వాత ఆ మునగాకు కడిగి తరిగేసుకుని పెట్టుకుంది. అదిగండి తను. ఇదిగండి కూర అయితే రెడీ అయిపోయింది. మ్యాంగో పౌడర్ కొంచెం లైట్గా జతపరిస్తే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే కూర రెడీ. అదిగండి సాంబారు, మునగాకు కూర, రైసు రెడీ అయిపోయింది. హాయ్, ఇప్పుడైతే మా పిల్లలు భోజనం చేస్తారు. ఓకే. కూర ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పమ్మా నిర్మల. బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే.